సునందా, ఏం టిఫిన్ చేస్తున్నావు? పెసరట్లు వేస్తున్నానండి. చాలా చాలా బాగుంటాయి. కొద్దిగా వెన్న వేసి కాలిస్తే చాలా గ్లామరస్ గా కూడా ఉంటుంది. తినే వాటికి కూడా మీకు గ్లామర్ కావాలా? ఏదైనా మనస్ఫూర్తిగా ఆస్వాదించాలే, అప్పుడే జీవితానికి పరమార్థం ఉంటుంది. అది సరే గాని మీరు పని మనిషి దగ్గర ఏమైనా వేషాలు వేశారా? మా అత్తయ్య గారి మాటలు చూస్తుంటే అట్లకాడు మావయ్య గారి మీద తిరిగేసిలా ఉన్నారే. అయినా నువ్వుండగా నేనెందుకు వేస్తాను వేషాలు? అనుమాన పర్వం మొదలైంది. నేను అడిగిన దానికి కరెక్ట్ సమాధానం చెప్పండి, లేదంటే అట్లకాడ తిరగేయాల్సి వస్తుంది. నన్ను టెన్షన్ పెట్టుకో. ఇంతకీ ఏమైందో చెప్పు. ఏం చెప్పమంటారో, మన పని మనిషి ఇది వరకు అమ్మగారు అని గౌరవంగా పిలిచేది, ఇప్పుడు అక్క అని ఆప్యాయంగా పిలుస్తుంది. మరేంటి ఆ పిలుపులో తేడా? ఆ పిలుపుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఏదో గుట్టుగా బతుకుతున్నాను. నన్ను నలుగురిలో అల్లరపాలు చేయకు. గొళ్ళెం పెట్టినాడు బాగానే ఉన్నాడట, గొళ్ళెం తీసినోడికి వచ్చినాడు తిప్పలం. అలాగుంది నా పరిస్థితి. నీకు దండం, నాకు బయట పని ఉంది, వెళ్ళిపోతున్నాను నేను. అది మా అత్తగారంటే ఏం టిఫినో చెప్పారంతే. మామయ్య గారికి పెసరట్టు రుచి దక్కలేదు. అలా ఉంటది మా అత్తయ్య గారితో. లేదంటే గ్లామరస్ గా ఉండాలంట పెసరట్టు, వేసింది తినకుండా. నాతో అలాగుంటది మరి.